అంటే విష్ణు వన్ సైడెడ్‌గా వెళ్ళిపోతున్నాడు. హ్మ్. అసలు ఏ విషయాలు మాకు ఇంటిమేట్ చేయాలని కూడా అతను అనుకోవడం లేదు. అనేది ప్రధానంగా అతని మనసులో ఉన్న మాట. రైట్ సార్. మామూలుగా అభిమానుల్లో కానీ, చూసే ప్రజల్లో కానీ చాలా మటుకు ఏమంటారంటే, 'మంచు' ఫ్యామిలీ అంతా ఒక సైడ్ అయితే, మనోజ్ ఒక్కడు కొంచెం హ్మ్. మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు అన్న అభిప్రాయం ఉంది సార్. అంటే మంచిగా ఆలోచించటం కాదు. అతని యాంగిల్‌లో అతను మాట్లాడుతున్నాడు అంతే. హ్మ్. అంటే మొదటి నుంచి అతను కొంచెం విడిగానే ఉంటున్నాడు. ఆ ఫ్యామిలీకి కొంత విడిగానే ఉంటున్నాడు. ఫిల్మ్ నగర్‌లో విడిగా ఆయన ఒక ఆఫీస్ పెట్టుకొని, ఆయన వ్యవహారాల వరకు అక్కడి వరకు పరిమితమై ఉంటున్నాడు తప్ప, ఏ రోజున నాకిది కావాలనో, లేకపోతే ఇది చేయాలనో ఆయనెప్పుడు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయలేదు, ఘర్షణలకి కూడా దిగలేదు. హ్మ్. కానీ మొన్న జరిగిపోయింది. అంటే పూర్తిగా సఫకేట్ చేశారు వాళ్ళని. సఫకేట్ చేసిన తర్వాత అతను బరస్ట్ అయ్యాడు. బరస్ట్ అయ్యి తండ్రి విష్ణు చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడు అనేది అతని ఆరోపణ. హ్మ్. అందుకని మోహన్ బాబు గారి మీద ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరికీ చెప్పలేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి నిర్వేదానికి గురైపోయి, ఒక గందరగోళ స్థితిలో మోహన్ బాబు గారు ఉన్నాడు ఇప్పటికీ. అదే పరిస్థితి. అంటే ఆయన తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఏమిటి నాకు ఈ దౌర్భాగ్యం అని మాట్లాడాడు మోహన్ బాబు. ఈ పరిస్థితుల్లో ఈయన నిన్న జరిగినటువంటి అంటే మొన్న జరిగినటువంటి ఈ అరెస్టులంటే నోటీసులు ఇవ్వటము, ఈ మీడియా మీద దాడి, మీడియాలో ఒక రిపోర్టర్‌ని ఆయన కొట్టడం, మోహన్ బాబు వివాదం జరగటం, ఈ గొడవలన్నీ సమసిపోయాయి అనుకుంటున్న దశలో నిజానికి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు ఆయనకి. కోర్టు రిజెక్ట్ చేసింది మోహన్ బాబుకి. 24 వరకు టైం ఉంది కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ వెసులుబాటుని ఎంజాయ్ చేస్తున్నాడు. హ్మ్. 24 విచారణకు వెళ్ళిన తర్వాత ఆయన అరెస్ట్ చేయరని గ్యారంటీ లేదు ఈ కేసులో. హ్మ్. ఆ అరెస్టు నుంచి పక్కకి రావడం కోసం ఆయన వెళ్ళి ఆ రిపోర్టర్‌ని కలిసి సారీ చెప్పాడు ఓకే. ప్రత్యక్షంగా. చెప్పాడు, కానీ అతను యాక్సెప్ట్ చేసినట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. నాకు కాదు, జర్నలిస్ట్ లోకానికి మీరు సారీ చెప్పాల్సి ఉంటుంది అన్నాడు అతను. ఇంకా అది తేలలేదు. హ్మ్. 24 లోపు ఆ కేసు లేకుండా చేసుకోవాలి అనే ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు ఓకే. మోహన్ బాబు. 24 ఆయన కస్టడీలోకి తీసుకున్నా తీసుకోవచ్చు, చెప్పలేము. ఓకే. ఈ లోపు సిపి గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ వ్యక్తిగత ప్రైవేటు సైన్యాలను బయట ఉంచి ఆ ఇంట్లో కలిసి ఉండండి, జల్పల్లి ఫామ్ హౌస్లో కలిసి ఉంటే ఉండండి, కానీ మీ బౌన్సర్లని బయట ఉంచి లోపల ఉండండి మీరు అని చెప్పాడు ఆయన. ఇంకొకసారి గొడవ రిపీట్ అయితే మాత్రం మేము సీరియస్గానే రియాక్ట్ కావాల్సి ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక వివాదం జరిగింది. ఈ వివాదం ఒకటి జరుగుతోంది వీళ్ళ మధ్య. ఇది ఆగలేదు, ఇది కొనసాగుతోంది. ఈ వివాదాలు కొనసాగుతున్న క్రమంలోనే ఈయన మళ్ళీ రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అంటే వీళ్ళు పొలిటికల్ మైలేజీని వదలాలని అనుకోవడం లేదు. ఓకే. ఈ పొలిటికల్ లైన్లో ప్రయాణించాలి మనోజ్ అనేది చాలా కాలంగా నడుస్తోంది. తెలుగుదేశంలో వెళ్తాడు, లేకపోతే జనసేనలోకి వెళ్తాడు అనే మాట కూడా కొత్తదేం కాదు. ఇది పాతదే, ఇది పాత వార్తే. ఇప్పుడు కానీ ఈయన ఇప్పుడు ఈ గొడవల మధ్యలో ఆయన ప్రకటన చేస్తారని అంటారా? ఇదే అడ్వాంటేజ్‌గా తీసుకొని చేసే సూచనలున్నాయి అంటే అని ర్యాలీకి అనుకుంటున్నారా? వెడుతున్నారు. ర్యాలీకి 1000 కార్లతో వెళ్తున్నారు. అంటే ఆవిడ శోభా నాగిరెడ్డి గారి ఫంక్షన్ ఉంది అక్కడ. అవును. ఆ సందర్భంగా ఈయన ఒక ర్యాలీగా వెళ్తున్నాడు అనేది మనకి వినిపిస్తున్నటువంటి మాట. హ్మ్. వెళ్ళొచ్చు. అంటే పొలిటికల్‌గా ఇతను తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు ఎలాగో. హుహు. అవసరం ఇప్పుడు అతనికి. అంటే రాజకీయ పరమైనటువంటి ఒక దన్ను అవసరం. ఎందుకంటే తను ఒక పోరాటంలో ఉన్నాడు. కుటుంబంతో ఒక పోరాటంలో ఉన్నప్పుడు తన వైపున ఉన్నటువంటి బలాల్ని సమీకరించుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. హ్మ్. అందులో భాగంగానే అది ఎలాగూ పొలిటికల్ ఫ్యామిలీనే, భూమా ఫ్యామిలీ. అవును. సో ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ పొలిటికల్ మైలేజ్‌ని తను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ సార్ అక్కడ మౌనికకి కానీ, అఖిల ప్రియకి కూడా సంబంధాలు సరిగ్గా లేవు అని వినిపిస్తున్నాయి కదా! విభేదాలున్నాయి. మరలాంటప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ ఆవిడ మొన్న ప్రెస్ మీట్‌లో సీరియస్‌గా ఒక వార్నింగ్ ఇచ్చింది మోహన్ బాబు ఫ్యామిలీకి. హ్మ్. అంటే నా చెల్లి జోలికొస్తే మాత్రం ఊరుకోము ఓకే. అని చెప్పిందావిడ. ఆ వార్నింగ్ ఇవ్వటంలోనే మేము
మా ఇంట్లో గొడవలు మా ఇంట్లో ఉండొచ్చు, అది ఉమ్, అక్కడ వరకే. కానీ బయట వాళ్ళు మా జోలికి వస్తే, మాలో ఎవరి జోలికి వచ్చినా మేమందరం రియాక్ట్ అవుతాం అన్న టైప్లో ఆవిడ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఓకే. కాబట్టి క్లియర్గా ఒకటి ఉంది అక్కడ. ఇప్పుడు వెళ్తున్నప్పుడు వెళ్ళి అక్కడ అఖిలప్రియ గారితో కూడా మాట్లాడతారు వీళ్ళు. ఈ కుటుంబ తగాదాలు మొత్తం అక్కడ వివరిస్తారు. వివరించిన తర్వాత ఇతనికి ఒక రాజకీయ దన్ను ఉంది అనేది ఒక కల్పిస్తే గనక అతనికి అడ్వాంటేజ్ అవుతుందని ఆవిడ కూడా అనుకోవచ్చు. అఖిలప్రియ అనుకోవచ్చు, ఇంకా ఫ్యామిలీకి సంబంధించి బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు రాజకీయాల్లో ఇప్పటికీ. ఉమ్, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం, అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన గొడవల తాలూకా వ్యవహారాలన్నీ ఆళ్లగడ్డలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రకటన అంటున్నారు మీరు, అంటే రాజకీయ ప్రకటన ఏదో చేయబోతున్నాడు అని. ఆ రాజకీయ ప్రకటన చేయాలా వద్దా అనేది కూడా ఆ మీటింగ్లో డిసైడ్ అవుతుంది, రైట్. వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ బయటకు వచ్చి భూమా ఫ్యామిలీతో కలిసి కూర్చుని తన భవిష్యత్తును డిజైన్ చేయబోతున్నాడు. ఓకే. అతను పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలి అనుకుంటే ఒక ప్రకటన ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక పార్టీకి ఆయన ప్రచారకర్తగా ఉండొచ్చు. ప్రస్తుతానికి ఏదో ఒక పార్టీలో చేరతాడు. ఉమ్. చేరటం అనేది అనివార్యం. అది జనసేనలో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? జనసేనలో కూడా అవకాశం ఉంది. జనసేనలో కూడా వీళ్ళ వేళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ వేళ్ళు ఉన్నాయి కాబట్టి జనసేనలోకి వెళ్ళే అవకాశము ఉంది. తెలుగుదేశం పార్టీతో ఆల్రెడీ ఆవిడ ఉన్నారు ఉన్నారు కాబట్టి. ఉన్నారు కాబట్టి అటువైపు అయినా వెళ్ళొచ్చు. ఇతనికి తెలుగుదేశంతోనూ వచ్చిన ఇబ్బంది లేదు, జనసేనతోనూ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. అందుకని తను చాలా కాన్షియస్గా పొలిటికల్ ఏరియాలో కొంత స్పేస్ కోరుకుంటున్నాడు. అతనికి ఆ మేరకు వాళ్ళు అవకాశం కల్పించే పరిస్థితి అయితే ఉంది. ఓకే. మనోజ్ని అకామిడేట్ చేస్తారు వాళ్ళు. ఎలా అకామిడేట్ చేస్తారు, ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది వాళ్ళ మీటింగ్ తర్వాత కానీ తెలియదు. రైట్. తెలుగుదేశం పార్టీలో చేరినా అతనికి వచ్చిన ఇదేం లేదు. వాళ్ళు డెఫినెట్గా జనసేన తెలుగుదేశం కలిసే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. అయితే తెలుగుదేశం పార్టీతో సఖ్యంగా ఉండాలని వీళ్ళు అనుకుంటున్నారు, విష్ణు అనుకుంటున్నాడు, మోహన్ బాబు గారు కూడా అనుకుంటున్నాడు. తిరిగి చంద్రబాబుతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి, తద్వారా తన విద్యా సంస్థల తాలూకా ఇబ్బందుల నుంచి బయటపడాలి అని ఆయన అనుకుంటున్నాడు మోహన్ బాబు. అదే ఆలోచన విష్ణుకు కూడా ఉంది, అందుకనే వెళ్ళి కలిసి వచ్చాడు ఆయన ఓకే. లొకేషన్. సో వీళ్ళు మళ్ళీ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలోకే వెళితే ఈ గొడవలు ఎలా సెటిల్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ పంచాయతీగా మారుతుంది. ఓకే. జనసేనలోకి వెళితే కూటమి పంచాయతీగా మారుతుంది. సో అంటే వీళ్ళ ఇంటి వివాదాలు ఇక్కడితో సమసిపోతాయా, లేకపోతే అది ఏ రేంజ్కు పెడుతుంది, ఎవరు సెటిల్ చేయగలరు? రకరకాల పేర్లు వినిపించినాయి. రజనీకాంత్, చిరంజీవి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది పరిష్కారం చేస్తే బాగుంటుంది అని కొంతమంది మోహన్ బాబు గారి అభిమానులు మాట్లాడుతున్నారు బయట. కానీ ఎవరు ఆ ఏరియాకి వెళ్ళి అది సెటిల్మెంట్ భుజానేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీ కూడా అదే అనుకోవచ్చు. తెలుగుదేశం నాయకత్వం ఆమోదించాలి ఇతని ప్రవేశాన్ని. ఉమ్, ఇతను ఎంటర్ అయితే ఈ పంచాయతీని పట్టుకొస్తాడు మన దగ్గరికి, మోహన్ బాబును కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది మనం. ఇది చేయగలము అనుకుంటే ఇతన్ని హ్యాండిల్ చేస్తారు, లేకపోతే నో చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తెలుగుదేశం నుంచి. అలాగే జనసేనలో కూడా అదే పరిస్థితి. అంటే మోహన్ బాబుని హ్యాండిల్ చేయటం అనేది ఇక్కడ క్వశ్చన్గా మారుతుంది. అవును. అంటే ఈ పంచాయతీని తమ పంచాయతీగా మార్చుకుని సెటిల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అవును. ఇతన్ని తీసుకుంటే జనసేన తీసుకున్నా లేకపోతే తెలుగుదేశం తీసుకున్నా ఇతనికి సపోర్ట్గా నిలబడాలి. ఉమ్, ఆ నిలబడగలము అనుకుంటే తీసేసుకుంటారు, ఓకే. లేదు అనుకుంటే గనక కనీసం ఇద్దరిని న్యూట్రల్ చేయగలం అనే ధైర్యం ఉన్నా కానీ మనోజ్తో ఉపయోగం ఉందనుకుంటే తీసుకుంటారు. మనోజ్ తమకు ఉపయోగపడతాడు, ఇతని ఇమేజో లేకపోతే మరొకటో తమ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా తీసుకుంటారు. అదేమిటి అనేది వీళ్ళ మీటింగ్లో ఈరోజు ప్రకటన చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఓకే. ఈరోజు చర్చ జరుగుతుంది అంతే. ఈ చర్చల తర్వాత వీళ్ళు పార్టీల అధినాయకులతో మాట్లాడాలి. అది తెలుగుదేశం అయినా జనసేన అయినా వాళ్ళు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఈ ప్రవేశం జరగదు.